ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ వైద్యుడి ఇంట దొంగతనం చేసేందుకు వచ్చిన ఓ దొంగ ఏసీ ఆన్ చేసుకుని హాయిగా నిద్రపోయాడు. మద్యం మత్తు ఎక్కువై నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారి మెలకు వచ్చేసరికి చుట్టుముట్టి ఉన్న పోలీసులను చూసి అవాక్కయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే లక్నో నగరంలోని ఇందిరానగర్ సెక్టార్ 20లో సునీల్ పాండే అనే వైద్యుడి ఇల్లు ఉంది. బలరాంపూర్ ఆసుపత్రిలో ఆయన పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వారణాసిలో విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇల్లు గాలిగానే ఉంచారు. అయితే పాండే ఇంటి తలుపులు తెరిచి ఉండడం చూసి పొరుగింటి వారు ఆయనకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు. అలాగే స్థానికులు ఆ ఇంటి లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఓ దొంగ నిద్రిస్తూ కనిపించాడు. సామానంతా చల్లా చెదురుగా పడి ఉంది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో నిద్ర లేచిన దొంగ తన చుట్టూతా ఉన్న పోలీసులను చూసి అవాక్కయ్యాడు. నిందితుడు ఇంట్లో కనిపించిన ప్రతి వస్తువును దొంగలించేందుకు ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. తలుపు, కప్బోర్డులు పగలగొట్టాడని అన్నారు. గ్యాస్ సిలిండర్, వాటర్ పంప్, వాష్ బేసిన్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు. వాటర్ పంప్, వాష్ బేసిన్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయడం అక్కడుండే వారికి షాక్ ఇచ్చింది. వాటర్ పంప్ బ్యాటరీ తొలగించే క్రమంలో మద్యం మత్తు కారణంగా అక్కడే నిద్రపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు.